మంత్రి పొన్నం మాట్లాడుతూ మాకు ఒక లెటర్ పెట్టుకుంటే ప్రభుత్వానికి వారికి అంటే ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఏ ధార్మిక సంస్థకైనా ముఖ్యంగా గుళ్ళు కంటే మేము ఇస్తాము, గతంలో కూడా ఇచ్చి ఉన్నాము, కానీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు కదా ఆయన. ఆయన లెటర్ పెట్టుకుంటే ఇస్తాం అంటున్నారు. ఒకవైపు మా అధికారులేమో 2 లక్షల గజంకి ఇస్తే మేము కూడా ఇప్పుడు ఇచ్చేస్తాం కావాలంటే అంటున్నారు. అంటే ఏది తీసుకోవాలి? ఈ లెటర్ పెడతాం, ఇప్పుడు లెటర్ పెడతాం, ఓకే మేము అడిగితే ఇచ్చేస్తాం అంటే మరి మనం మీరు పీకేయకుండా మరి మాకు ఒక ఏదైనా పేపర్ ఇచ్చి మేము కూలగొడుతున్నాం, మీ బెద్దమ్మగడి గుడి తీసేస్తున్నాం అని ఒక పేపర్ ఏమో చూపించాలి కదా. అదే ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్ గా పేపర్ ఏదండి, మాకు పేపర్ లేకుండా ఎవరికి ప్రివెంటివ్ అరెస్టులు చేసేస్తున్నారు. ఎలాగో మరి పేపర్ కూడా ఇవ్వట్లేదు, అరెస్టులకు కూడా ఎలాగో పేపర్లు ఉండవు, కూలగొట్టడానికి పేపర్లు ఉండవు. మీరు ఇవన్నీ చేయడానికైతే మీ దగ్గర ఏం అధికారం ఉందో అన్ని ఉపయోగిస్తారు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మేము ప్రజలు ఎప్పుడైతే తిరగబడుతున్నారు, మీకు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి అనగానే మీరు మాకు అర్జీ పెట్టుకోవచ్చు కదా. అర్జీ పెట్టుకున్నాం, సరే సార్ ఇప్పుడు అర్జీ పెడుతున్నాం, డైరెక్ట్ గా అర్జీ పెడతాం, ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక 1000 గజాలు ఇవ్వండి సార్, మాకు 1000 గజాలు ఇవ్వండి, ప్రభుత్వ స్థలంలో మీరు కట్టించమండి, మేము అర్జీ పెట్టుకున్నాం, పబ్లిక్ ఇంతమంది కోట్ల మంది చూస్తున్నాం, డైరెక్ట్ గా అడుగుతున్నాం, కావాలంటే రేపు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం అందరం కలిసి. ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం లేక తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలి కాబట్టి మా మీద నెట్టేస్తున్నారు. మా హిందుత్వవాదులు మా బీజేపీ మీద, వాటి మీద, వీటి మీద బురదేస్తున్నారు. మేము నిజంగా రాజకీయాలు చేస్తే అన్ని రోజులు ఇంత ఫైట్ చేయవండి, అవసరం లేదు. ఎవరు రాజకీయాలు చేయట్లేదు, వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఏంటంటే ఏదో విధంగా వీళ్ళు ఊరుకుంటారులే అనుకున్నారు చిన్నవాళ్ళని. కాకపోతే అమ్మవారి శక్తి చిన్నగా ఉండదు కదండి, ప్రజలందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుందావిడ. అంతేగాని అమ్మవారు తీసుకొచ్చింది, వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా, లేదో చిన్నగా తీసేద్దాం అనుకున్నారు అర్ధరాత్రి భయపెట్టి. ఆ అధికారికి అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, ఆవిడకి ఖచ్చితంగా అమ్మవారు చూపిస్తుంది. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, మొన్నటి నుంచి చెప్తున్నా, నీకైతే వదలరమ్మా, నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు కానీ బాబు నువ్వు అధికారులు బలే, ఖచ్చితంగా ఆయన అన్నట్టు అధికారులు బలి, ఖచ్చితంగా అధికారులందరికీ మాత్రం చూపిస్తుంది అమ్మవారు. మీరు దయచేసి అందరూ కలిసి మా అందరి మనోభావాలు దెబ్బతీయకుండా, బాధ పెట్టకుండా, మా బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ క్షేత్రాలన్నిలో పనిచేస్తున్న, వివిధ హిందూ సంఘటనలు చేస్తున్న ప్రతి ఒక్క సంస్థ కూడా దీని వెనక పనిచేస్తా ఉన్నాం. నాలాంటి ఎన్నో సంస్థలు, నాలాంటి ఎందరో నాయకులు, ఎంతో మంది భక్తులు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఈ రోజు అమ్మవారి గుడి జోలికి రాకండి, రాకండి, రాకండి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. 48 అవర్స్ చెప్పాలి. ఒక్కసారి గుడి నుంచి పక్కకి వెళ్తే ఈ కేసుల వ్యవహారం ఏంటి? ఒకవేళ గుడి వ్యవహారం తేలిపోయినా మీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన ఈ కేసుల వ్యవహారం ఏంటి? కేసులు తీసివేసే అవకాశం ఉందా? అలాగే ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ కేసుల వ్యవహారంలో కూడా నిన్న కూడా మనం నేహా సింగ్ విషయంలో కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు, ముఖ్యంగా హిందూ యాక్టివిస్టులు అయితే విపరీతమైనటువంటి కేసులు పెడుతున్నారు అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కదా. ఏం జరుగుతుంది ఈ కేసుల వ్యవహారం? నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయండి ఇలాంటివి. నా మీద ఒక 4-5 కేసుల పైన ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి కొత్త కూడా యాడ్ అయింది అనుకోండి. నిన్న ఒక కేసు అయింది. మళ్ళీ ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తే గుడి కోసం ఫైట్ చేస్తే మళ్ళీ కేసు వేసుకున్నా. అంతకుముందు ముత్యాలమ్మ గుడికి, ఇక్కడ చాలా ఉన్నాయిలేండి కేసులు. ముత్యాలమ్మ గుడి విషయంలో కూడా నేను ఆ కేసు కాకపోతే లాస్ట్ మినిట్ లో ఏంటంటే కొట్టిన వాళ్ళనే పెట్టారు కాబట్టి కొంచెం నాకు అది కొంచెం రిలీఫ్ వచ్చింది. బట్ ఏమో చెప్పలేము, అన్ని పెట్టుకుంటున్నారు, ఎప్పుడు రివీల్ చేయరు. సడన్ గా ఎప్పుడైనా లిఫ్ట్ చేయడానికి ఉంటుందని పెట్టుకుంటారట, అది కూడా తెలిసింది నాకు. సో మనం చెప్పలేము వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే ఏంటంటే కేసులు ఎన్ని ఉన్నా ఏమైనా మేము అనుకున్న దాని ప్రకారంగా మేము హిందుత్వం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, అమ్మవారి కోసం, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కేసులు కాదండి, ఎన్ని పెట్టినా, జైల్లో పెట్టినా కూడా ఫైట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అయిపోతాయి సార్. గుడి అయిపోతుంది, ఒకవేళ గుడికి చక్కగా బోనాలు సమర్పిస్తారు, ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం బోనం ఇవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. మా మీద ఉన్న కేసులు మాత్రం ఎవరూ పట్టించుకోరు, మర్చిపోతారు. ఇప్పుడు కేసు మళ్ళీ ఎప్పుడుకో వస్తుందండి అవసరమైతే, అది కానీ ఒకవేళ ఛార్జ్ షీట్ పడి అన్ని చేస్తే తిరగాల్సి వచ్చింది ఎవరు? మేమే. ఇక్కడ గుడి కోసం తిరగాలి, ఫైట్ చేయాలి, మొత్తం అంతా మాట్లాడాలి, తిట్టించుకోవాలి, దీవెనలు తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి, మళ్ళీ కేసులు కూడా వెనకాల మోసుకోవాలి. దానికి మళ్ళీ ఏమైనా అవసరం అయితే బెయిల్ కట్టుకోవాలి. బెయిల్కి మళ్ళీ ఎవరండి? మళ్ళీ మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకోవాలి. మొన్న నేహా సింగ్కి 50,000 అంటే చికోటి ప్రవీణ్ గారు ఒక 20,000 ఇస్తే మేము అందరం కలిసి మిగిలిన డబ్బులు కొంతమంది ఒక రమేష్ గారు వాళ్ళు ఎవరెవరు అందరూ కలిసి ఒక 50,000 కట్టాం. ఆ పిల్లకి రూపాయి లేదు అంటే 50,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చారండి. ఎవరండి ఇస్తారండి? 10,000, 5,000, 15,000 వేయాలి కానీ 50,000 వేస్తారు ఒక అమ్మాయికి, అది కూడా పేదరాలు, కట్టిక పేదరాలకి. అలాంటి పిల్లల్ని మీరు అమ్మాయి హిందుత్వం కోసం మాట్లాడేవాళ్ళు తప్పు అంటే ఇదే తప్పు. ఆ మునవర్ ఫారూక్ గారు పిచ్చిగా హిందూ దేవతల గురించి తిట్టి మాట్లాడితే వాడికేమో సన్మానాలు చేసి వాడికి ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి వాడిని తీసుకొస్తారు. మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఆ రోజు కూడా అరెస్ట్ చేశారు. అంటే మేము కేసులు అప్పుడు కూడా కేసు వేశారు మా మీద. అంటే ఎన్ని కేసులు వేస్తారు, ఎన్ని మాట్లాడతారు? మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం లేదా ఈ తెలంగాణలో? ఏది మాట్లాడినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలే పట్టించుకోదా? ఏంటిది? ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇదే పరిస్థితి. ఎన్ని కేసులు వేయించుకోమంటారు? దేవుడి కోసం, దేవత కోసం వేసుకుంటాం, కానీ కేసులు తీరా మీరు? అది కూడా అడుగుతున్నాం. ఈ గుడి గురించి అయిపోగానే ఎంతమంది మీద కేసు పెట్టారు అంత కూడా మీరు క్లోజ్ చేయాలి కేసులు. ఈ కేసులు కూడా క్లోజ్ చేసేయాలి. మళ్ళీ మీరు ముత్యాలమ్మ గుడి గురించి ప్రస్తావించారు కాబట్టి కళ్యాణ్ గారు, ఎక్కడైతే ముత్యాలమ్మ